క్రియేటిన్ సప్లిమెంటేషన్ మన స్ట్రెంగ్త్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఎలా ఉపయోగపడుతుందో ఈరోజు మనం సైంటిఫిక్గా తెలుసుకుందాం. మనం ఎక్సర్సైజ్ చేయాలంటే మనకు ఎనర్జీ కావాలి. ఎనర్జీ మన బాడీలో ఏటీపీ లాగా స్టోర్ అయ్యి ఉంటుంది. ఏటీపీ అంటే అడినోసైన్ ట్రైఫాస్ఫేట్. ట్రై అంటే 3. దీనికి 3 ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఇది బ్రేక్ అయ్యి ఏడిపి అంటే డైఫాస్ఫేట్ 2 ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ ఉంటాయి. ప్లస్ ఫాస్ఫేట్గా విడిపోయి ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఎనర్జీ మనం ఎక్సర్సైజ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఏడిపి మనకు ఎనర్జీని ప్రొవైడ్ చెయ్యలేదు. దీన్ని మళ్ళీ ఏటీపీగా మార్చడానికి మనం తీసుకునే క్రియేటిన్ బాడీలో ఫాస్ఫోక్రియేటిన్గా స్టోర్ అయ్యి ఉంటుంది. ఈ ఫాస్ఫోక్రియేటిన్ ఇక్కడున్న ఏడిపితో రియాక్ట్ అయ్యి ఏటీపీ రిప్లెనిష్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఈ ఏటీపీ ద్వారా సేమ్ ప్రాసెస్ జరిగి మనకు ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుంది. దీని ద్వారా మన ఎక్సర్సైజ్ స్ట్రెంగ్త్ లెవెల్స్ అండ్ రెప్ రేంజ్ ఇంక్రీజ్ అవుతుంది.